తాలిటు అన్న తల అటు పక్క తల ఇటు ఆందోళన చేస్తున్న ధర్నాలు చేస్తున్న ఇంతవరకు పోలీసులు సమగ్రంగా స్పందించలేదు, సరైన రీతిలో ఇక్కడ దర్యాప్తు జరగట్లేదని కూడా ఇక్కడ క్రైస్తవ పెద్దలు అలాగే పాస్టర్లు కూడా ఆరోపిస్తున్న పరిస్థితుంది. చెప్పండి, ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ గారు అంటే హత్య అనా లేకపోతే ఏదైనా కుట్ర ఉందా, లేకపోతే ఏమనుకుంటారు? సార్, ప్రవీణ్ పగడాల గారు నాకు అత్యంత స్నేహితులండి. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి, మా ఇద్దరివి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ప్రవీణ్ పగడాల గారు గొప్ప మేధావి, గొప్ప తెలివైన వారు. ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, క్రైస్తవుల పక్షాన చక్కగా స్ట్రాంగ్గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నవారు. అయితే ఈ సందర్భంగా వైద్యునిగా నేను చెప్తున్నది ఏంటంటే, సీన్ ఏదైతుందో ఈ సీన్లో చూస్తున్నట్టుగా వారు బుల్లెట్ మీద వస్తున్నారా లేదా అనేది మాకు తెలీదు. అయితే వారు వేసుకున్నటువంటి హెల్మెట్, బుల్లెట్ అయితే ఇండియాదే మేకింగ్ కావచ్చు, కానీ వారు వేసుకున్నటువంటి హెల్మెట్ జావా అనే కంపెనీది, అది విదేశీది. ఈ హెల్మెట్ ఒక్క చిన్నది కూడా చెక్కు చెదరకుండా ఉంది. అంతేకాకుండా శరీరం మీద బలమైనటువంటి గాయాలు లేవు. ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా బట్టలు చిరిగిపోతాయి, చాలా చోట్ల బండి పాడైపోతుంది. అంతేకాకుండా శరీరం మీద చాలా రకాలైనటువంటి గాయాలు అవుతాయి. బ్లీడింగ్ ఎక్కడి నుంచి జరగట్లేదు. ఇది వారు ఎప్పటి నుంచో వ్యక్తం చేస్తూ ఉన్నారు. నా మీద థ్రెట్ ఉందే, ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే, నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను కాబట్టి, క్రైస్తవుల పక్షాన మాట్లాడుతున్నాను కాబట్టి డాక్టర్గా చెప్తా ఉన్నాను. ఇది 99% ప్రీ ప్లాన్డ్ మర్డర్గానే చిత్రీకరించే, ఎందుకంటే మేము అనుమాన పడతా ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి ఒకటే చెప్తా ఉన్నాను, పోలీసు వారు మీకు సీసీ ఫుటేజ్ తీసుకోవడం కానీ లేకపోతే ఎవిడెన్స్ సేకరించడం కానీ మీకు పెద్ద పనేమీ లేదు. పోలీసు వారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి హెల్మెట్ని అలా తీసి వదిలేస్తారు. అక్కడ ఘటనా స్థలం ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా ఉంచితే రేపు పొద్దున్న సాక్ష్యాధారాలు ఏమవుతాయి, స్మాష్ అయిపోతాయి కదా. ఎందుకంటే దాన్ని చేసిన వారే దాన్ని స్మాష్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో పోలీసులు పక్షపాత ధోరణి వద్దు. మీరందరూ పోలీసులు పనిచేస్తుంది ప్రజలందరి కోసం, ఒక వర్గం కోసమో ఒకరి కొరకో పనిచేస్తే మాత్రం మీరు పోలీసు వారు అనిపించుకోరు. ఈ సందర్భంగా నేను అనుమాన పడుతున్నది ఒక్కటే, ఇది మర్డర్ జరిగింది. అయితే ఇంతమంది ధర్నా చేస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి దీన్ని కామప్ చేద్దామని పోలీసు వారు ఏమైనా చూస్తున్నారా, ప్రభుత్వాలు ఏమైనా చూస్తున్నాయని అనుమానం కలుగుతా ఉంది. ఈ విషయాన్ని గమనించండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పి, ఎందుకంటే డాక్టర్గా చెప్తా ఉన్నాను, వారు చనిపోయేటంత పెద్ద దెబ్బలు ఏవి తగలేదు. ఎందుకంటే మెదడుకు దెబ్బ తగిలే అవకాశం లేదు. ఎందుకంటే జావా అనే హెల్మెట్ వేసుకుని ఉన్నారు. వారికి మెదడుకి దెబ్బ తగిలితేనే ఎమటోమా వచ్చి చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారిది 100% ఎట్టి పరిస్థితుల్లో కూడా అది రోడ్ యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్ మర్డరే. అది కూడా అక్కడ చంపుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకొక దగ్గర చంపి ఆయన అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏమండి యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినటువంటి భాగమే. ఒకవేళ నరికితే ఇటువైపు నుంచి నరికి ఉండొచ్చు, లేకపోతే మెడ మీద బలమైనటువంటి దెబ్బ తగలడం వల్ల వెన్నుపూస బలంగా విరిగిపోవడం వల్ల చనిపోయి ఉండొచ్చు. ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారు. ఇది 100% మేము క్రైస్తవులందరినీ చెబుతుండే ఒకటే. అయితే ఒకటే మాట చెప్తున్నాము, అక్కకు కూడా, వారి సతీమణి అక్క గారికి కూడా చెప్తా ఉన్నాను, అన్న ఒకవేళ పోస్ట్ మార్టం చేయకూడదనే బాధ మీకు ఉంటే ఉండొచ్చు, కానీ మా అందరి హృదయాల్లో ఆయన స్థానం కల్పించుకున్నారు. కాబట్టి ఈరోజు అది మర్డరా లేకపోతే రోడ్ యాక్సిడెంట్ తెలియాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం అయితే తప్ప ఏ విషయాలు బయటకు రావు. ఇప్పుడే నేను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ రాజు గారితో మాట్లాడున్నాను.
డెడ్ బాడీని కూడా చూడడం జరిగింది. నేను అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను కాబట్టి మా కుటుంబ సభ్యులు కూడా హెల్ప్ చేసి మా అందరి మనోభావాలు, మా హృదయంలో ఉన్నటువంటి బాధను వేదన తెలియజేయాలి. ఏమండి, మీరు అర్థం చేసుకొని పోస్ట్ మార్టం వద్దనే మాట అవకాశం లేకుండా మాకు మీరు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, పోలీసులు కూడా దీని విషయంలో సహాయం చేయాలి. అంతేకాకుండా పోస్ట్ మార్టం చేసేటప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు డైరెక్ట్ గా వీడియోగ్రఫీ తీసి దాన్ని కోర్టుకి మాకు సమర్పించాలని కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ నిజంగా మీరు చిత్తశుద్ధితో ఉండుంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ కలెక్ట్ అవ్వడం పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద వింత అండి, పెద్ద వింత. ఒక చిన్న పిల్లలకు జరిగితేనే, ప్రమాదం జరిగితేనే వెంటనే స్పందిస్తూ ఉంటాం, 5 నిమిషాల్లో స్పందిస్తాం. ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఏం జరుగుతుంది? నా యొక్క అనుమానం వస్తుంది ఏంటంటే పోలీసు వారికి ఇది తెలిసింది మర్డరనే. అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇంతమంది స్పందిస్తున్న ఉద్దేశంతో దీన్ని కామప్ చేయాలని చూస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కామప్ చేస్తే న్యాయ పోరాటానికి వెళ్తాం. క్రైస్తవులు ఇంతవరకు మౌనంగా ఉన్నారు. ఎన్ని అవాకులు చవాకులు పేలినా, బైబిల్ మీద పేలినా, యేసుక్రీస్తు వారి మీద పేలినా, యేసుక్రీస్తు వారి తల్లి మీద పేలినా ఊరుకున్నారు. కానీ ఇక నుంచి ఉపేక్షించే సమస్య లేదు. మేము కూడా పౌరులమే, మేము కూడా భారతీయులమే, మేము కూడా ఓటు ఉన్నవారమే, మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం. మా విషయంలో కూడా ప్రభుత్వాలు, పోలీసులు ఏకదాటిగా స్పందించాలి, లేకపోతే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇక క్రైస్తవులు ఊరుకునే సమస్య లేదు. మాకు న్యాయం జరగాలి. We want justice. 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 We want. నుంచోమనండి సార్, ఇటు నుంచోండి. డాక్టర్ గారు, ఆంధ్రముఖి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఇంతకు ముందు ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అసలు అంటే ఆయన సోషల్ మీడియాలో వారం రోజుల క్రితం పెట్టారంటున్నారు, ఎంతవరకు అసలు ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఎక్కడైనా సభలో మాట్లాడారు? ఎస్ సార్, వారు కొవ్వూరు సభలో ఎక్కడో మాట్లాడారని పూర్తి సమాచారం నాకు లేదు, కానీ పూర్తిగా నాకు తెలియదు. అది నాకు ఎక్కడో సభలో మాట్లాడి బయలుదేరారనేది వాస్తవం. అయితే కొంతమంది చెప్పింది ముందు రోజు రాత్రి బయలుదేరిన విషయం. అయితే వీరు ఒక మాట అందరూ గమనించాలి, ప్రపంచమంతా గమనించాల్సిన విషయం ఏంటంటే వీరు ప్రజాపక్షం అండి, ఈయన మేధావండి, అనేక మంది అనాథలు పెంచుకుంటున్నటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి దాత అండి. మీకు తెలియని విషయం ఇది. ఏమండి, అనేక మంది యవనస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏమండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నవారండి. ఏమండి, ఒక్కరోజు ఒక బూత్ మాట మాట్లాడటం తెలియదండి. ఈ సొసైటీలో ఉన్నటువంటి చాలా మంది మతోన్మాదులు బూతులైన మాట్లాడతారు, కానీ ఆయన సబ్జెక్ట్ తప్ప ఏమీ మాట్లాడరండి. ఏమండి, వాస్తవాన్ని మాట్లాడే హక్కు ఉంది కదండి. ఒకవేళ క్రైస్తవుల మీద, క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద ఎవరైనా బురద చల్లినప్పుడు ఆయన ఖచ్చితంగా ఖండిస్తారు. ఏదైతే మతోన్మాదం చెలరేగిపోతుందో వారి మీద ఖండించే పరిస్థితి ఉంది. అయితే వారి మీద చాలా మంది శత్రువులు ఉన్నారు. నేను చంపుతామని, కొడతామని. ఈ రోజు ఎవడో అట ఒకడట ఆయన చనిపోయాడని తెలియగానే ఎవడో చంపుంటాడు, మాలో ఒకడే చంపుంటాడని స్టేట్మెంట్ ఇచ్చాడట. ఏమంటే పోస్ట్ పెట్టాడట. అంటే ఇది మర్డర్ కోణం కాదంటారా? వారికి శత్రువులు ఉన్నారు సార్. శత్రువులు ఎవరంటే సార్, మంచిని తట్టుకోలేని వారు, నిజాన్ని తట్టుకోలేని వారు, నిజాన్ని నిర్భయంగా చెబుతున్నప్పుడు వారి హృదయాలు ఏం చేస్తారంటే మాకు ప్రభుత్వ పరంగా నష్టం వస్తుంది, మాకు తినడానికి తిండి దొరకదు అనుకునేవారు శత్రువులుగా ఉన్నారు సార్. ఖచ్చితంగా ఇది శత్రువులు చేసినటువంటి పనే. అన్ని మతాల్లో, అన్ని వర్గాల్లో శత్రువులు ఉన్నారు. ఇది చిన్న కేసు కాదు, ఇది సెన్సేషనల్ కేసు. రాబోయే రోజుల్లో ఇది పెద్ద సెన్సేషన్ అవుతుంది. క్రైస్తవులు ఖచ్చితంగా దీని విషయంలో స్పందిస్తారు. ప్రభుత్వాలు కూడా, పోలీసులు కూడా స్పందించాలి. ఇది 100% మర్డరే.